సహోదరులందరికీ శుభోదయం. నేను మీ అన్నపూర్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం నిత్య విద్యార్థులం. లెట్స్ లెర్న్ సంథింగ్ యూస్ఫుల్. ఈరోజు మన రెసిపీ సంక్రాంతి స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ బెల్లం సున్నుండలు. ఇవి పండగే కాదండి, డైలీ ఒకటి చొప్పున ఎదుగుతున్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు తింటే హెల్త్కి చాలా మంచిది. సున్నుండల ప్రిపరేషన్కు నేను 500 గ్రామ్స్ పొట్టు మినపగుళ్ళను తీసుకున్నాను. వీటిని మందంగా ఉన్న ఒక ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించుకోవాలి. మినపగుళ్ళు ఎంత బాగా వేగితే సున్నుండలు అంత టేస్టీగా వస్తాయి. ఇక్కడ కావాలంటే మీరు తెల్ల మినపగుళ్ళను కూడా యూజ్ చేయవచ్చు. కానీ మీరు హెల్త్ కాన్షియస్ అయితే వీటిని వాడుకోండి. వీటిలో వాటికంటే కాస్త పోషక విలువలు ఎక్కువ. వీటిని కనీసం 20 నిమిషాల పాటు నెమ్మదిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అదే తెల్ల మినపగుళ్ళు అయితే 10 నుంచి 15 నిమిషాల సమయం సరిపోతుంది. కమ్మటి సువాసన వస్తుందంటే ఇవి చక్కగా వేగాయని అర్థం. ఇప్పుడు వీటిని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన మినపగుళ్ళని మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుని 2 స్పూన్స్ బియ్యాన్ని యాడ్ చేసుకోండి. ఇలా బియ్యాన్ని యాడ్ చేసుకోవడం వల్ల సున్నుండలు తినే సమయంలో పళ్ళకి అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్, 450 గ్రామ్స్ తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇంకాస్త బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లాన్ని బాగా మెదుపుతూ పిండికి మిక్స్ చేసుకోండి. ఇందులో 100 గ్రామ్స్ వేడి చేసుకున్న నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేడి చేసుకున్న నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల బెల్లం కాస్త కరిగి ఈ పిండి సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడానికి వీలైన కన్సిస్టెన్సీలోకి వస్తుంది. కన్సిస్టెన్సీని బట్టి ఇంకాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పిండిని చక్కగా మిక్స్ చేసుకొని కాస్త వేడిగా ఉన్నప్పుడే గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారుగా, హెల్దీ అండ్ టేస్టీ బెల్లం సున్నుండలని ప్రిపేర్ చేసుకోవడం ఎంత తేలికో. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఓసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మనం నిత్య విద్యార్థులం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.